టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? డోర్ తీయండి. డోర్ తీయండి, మీకే చెప్పేది. నీలో ఈ టెన్షన్, ఈ బాధ, ఈ భయం చూడాలని నిన్నెక్కడి వరకు తీసుకొచ్చింది. వాడి కోసం నువ్వు పడే నరకం నేను కళ్ళారా చూడాలి. ఓపెన్ చెయ్యి. నీ ఓపికన్నంతసేపు ఆ డోర్స్ని కొడుతూనే ఉండవు. అప్పుడైనా ఓపెన్ అవుతాయేమో చూద్దాం. డోర్ తీయండి ప్లీజ్. డోర్ తీయమని చెప్పు. పద్మా, అందరితో కలిసి నువ్వు కూడా సరదాగా ముచ్చట్లు పెడితే ఎలా? ఈ రోజు మనకి చాలా పనులున్నాయి కదా. తలా ఒక చెయ్యేస్తేనే అన్ని పనులు త్వరగా ముగుస్తాయి. అక్క, ఎందుకు టెన్షన్ పడతావు? అవన్నీ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఎన్ని చేసినా మనకుంటాయి. నువ్వు నాతో రా, కొంచెం పనుంది. సరే పద. కమలా, ఆ ఎక్కడికి వెళ్తున్నారు? స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకురావడానికి మావయ్య. అవన్నీ తర్వాత. ముందు నువ్వు పద్మ వెళ్ళి గౌతమ్ ప్రియాంక రెడీ అయ్యారో లేదో చూడండి. గెస్టులందరూ వెయిట్ చేస్తున్నారు. సరే మావయ్య, పద. పదక్క. దేవిక గారు, ఒకసారి రండి. నమస్తే మేడం. ఎవరు మీరు? నాతో కలిసి వస్తుంటే అడుగుతావేంటి? కొత్తగా వచ్చావా? అది కాదు మేడం, ఆవిడ కొత్తగా కనబడుతుంటే అడిగాను. తను నా మనిషి. సారీ మేడం. ఏంటి, ఏదో కొత్తగా వస్తున్నట్టు అలా చూస్తూ నిలబడిపోయావు? ఈ ఇంటిని చూడగానే మీ అన్నయ్య చేసిన నిర్వాకం గుర్తుకొస్తుంది. ప్రసాద్, ఆ నిర్వాకాన్ని ఇక్కడికొచ్చే ముందు గుర్తు చేసుకోవాలి. వచ్చాక గుర్తు చేసుకొని ఏంటి ఉపయోగం? అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపో ప్రసాద్. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అందుకే సడన్గా గుర్తొచ్చింది. అయినా ఈ ఎంగేజ్మెంట్కి మీ నాన్న మీ అన్న మొహం చూసి ఎవరు వస్తున్నారు? నీకోసం వస్తున్నాను. సరే పద.
ఆగక్కడ